హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ManaPC.com. మీరు నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. కావున ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా అందరికీ ఉపయోగపడే ఈ వీడియోస్ని మీ మిత్రులతో తప్పకుండా షేర్ చేయగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయవచ్చు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ManaPC.com. ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా ట్రాఫిక్ సంబంధించి రూల్స్ కనుక పాటించినట్లయితే E-Challen ఉంటుందన్నమాట. ఓకే, ఆ E-Challen సంబంధించిన డీటెయిల్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించే ఈ వీడియో. అయితే ఈ E-Challenని చెక్ చేసుకోవాలంటే ఒక లింక్ ఉంటుందండి. ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా చేసి కామెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ లింక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వేరే ఉంటుంది, అదేవిధంగా వచ్చేసి తెలంగాణకు వేరే ఉంటుందన్నమాట. అయితే ఈ రెండిట్లో కూడా ఏ విధంగా చెక్ చేయాలనే దాని గురించి నేను ఇప్పుడు దీంట్లో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అయితే అందులో లింక్ను ఓపెన్ చేయండి. ప్రస్తుతం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి E-Challenగా చెక్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ క్యాప్షన్ ఉందిగా, ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ మీద దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణ సంబంధించిన దాని గురించి కనుక చెక్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ వెహికల్ నెంబర్ కానీ లేదా లైసెన్స్ నెంబర్ కానీ లేదా ఆధార్ నెంబర్ కానీ తో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్షన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో బటన్ మీద దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా లైసెన్స్ అయితే కూడా ఇక్కడ లైసెన్స్ నెంబర్, నెక్స్ట్ క్యాప్చా, నెక్స్ట్ ఆధార్ అయితే కూడా ఆధార్ నెంబర్ కనుక మీరు అక్కడ ఇచ్చినట్లయితే ఆధార్ డీటెయిల్స్తో సెర్చ్ చేస్తే వస్తుంది. ఓకే, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. నెక్స్ట్ గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి రావడం జరుగుతుంది అన్నమాట.